దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్రంలో కరోనా 3వ దశకు సంబంధించినటువంటి సంకేతాలు నవంబర్ ఆఖర్లో కానీ లేదా ఈ అక్టోబర్ నుంచి కానీ దాని తీవ్రత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి మనము ఆగస్ట్ ఎండింగ్ లో ఉన్నాం. నవంబర్ ఆఖరి నుంచి దీని యొక్క ప్రభావం, థర్డ్ వేవ్ యొక్క ప్రభావం చూపిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు, వైద్యుల యొక్క సూచనల మేరకు ప్రభుత్వం అంతా కూడా అలర్ట్ అయింది. రీసెంట్ గా ఒక 2 రోజుల నుంచి 18 ఇయర్స్ దాటినటువంటి అందరికి కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాబట్టి మనం సెకండ్ వేవ్ లో చూసాం, ఎక్కువగా చనిపోయినటువంటి వాళ్ళు బిలో 45 ఇయర్స్, అంటే 25 నుంచి 35 ఇయర్స్ ఉన్నటువంటి అనేక మంది యువత మరణాల బారిన పడడం మనం చూసాం. దీనికి 2 కారణాలు చెప్తున్నారు. ఒకటి వ్యాక్సినేషన్ లేకపోవడం, రెండవది నిర్లక్ష్యంతో మాస్కులు ధరించకపోవటం. ఇవి 2 మనకు కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ఎంతో మంది మరి ఆ కుటుంబంలో ఒక మనిషి పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటది అనేటువంటి ఎన్నెన్నో ఇబ్బందులు, ఆర్థిక ఆ ఇంట్లో ఒక అబ్బాయి లేదా 20 ఏళ్ల ఉన్నటువంటి యువతులు చనిపోతే ఎలా ఉంటది, ఇవన్నీ కూడా సెకండ్ వేవ్ లో మనం చూసాం.